హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి థర్డ్ డే గోవాలో. సో తెలివి కూడా తెలియదు ఎప్పుడు వచ్చామో. రూమ్ చెక్అవుట్ చేసేసి బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఇంకా మాకు ఈరోజు నైట్ ఫ్లైట్ 11 గంటలకు ఉంది గోవా టు హైదరాబాద్. అప్పటిదాకా స్కెడ్యూల్ కొన్ని ప్లేస్ అనుకున్నాం, అది 1 by 1 స్కూటీ తీసేసుకొని తిరుగుతాం ఇంకా. అండ్ ఆల్రెడీ అప్పుడెప్పుడో వచ్చిన ప్లేసులు మీరు చూస్తుంటారు చాలామంది. అప్పుడు నా సబ్స్క్రైబర్స్ కౌంట్ 1,00,000 మంది 2,00,000 మంది ఉంటారు. కొత్తగా కొంతమంది ఆడారు, అందులో కొంతమంది మా వాళ్ళు చూడని ప్లేస్లు కొన్ని ఉన్నాయి. నాకు రిపీటెడే, బట్ వాళ్ళు చూడని ఉన్నాయి కాబట్టి ఒకసారి అట్లా లుక్ వేసుకుని వెళ్దాం. మోస్ట్ ప్రాబ్లీ ఈ వీడియో రన్ అవుతూనే ఉంటుంది, చూస్తున్నాను. ఇంకా వీడియో ఉంది, లైక్ మర్చిపోయింది. ఇక్కడ కలంగూట్ బీచ్ దగ్గర బైక్ కూడా రెంట్ తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పర్ డేకి. ఈవినింగ్ వరకు అవసరం కాబట్టి నాకు 350 అన్నాడు. ఈవినింగ్ రిటర్న్ చేస్తా అంటే 300కి ఇచ్చేసిండు. డ్రైవింగ్ లైసెన్స్ది నంబర్ రాసుకుంటాడు. డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర ఉండాలి, అండ్ ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ చెకింగ్ బాగా జరుగుతుంది, కొంచెం కేర్ఫుల్. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు, డ్రింక్ అండ్ డ్రైవ్ వస్తలొద్దు. బ్యాక్ వాటర్స్ ఇదంతా అగౌండా ఫోర్ట్కి వెళ్ళే దారి బాగానే ఉంటుంది. స్ట్రెచ్ అంతా మనకి పెద్ద పెద్ద హోటల్స్ అన్ని స్ట్రెచ్లో కనిపిస్తాయి, కండోలంకి అండ్ దీనికి మధ్యలో. చలో వచ్చేసాం అగౌడా ఫోర్ట్. ఇది కలంగుట్ నుంచి అరౌండ్ 7 kilometers ఉంటుంది. ఎంట్రీ ఫీ 25 రూపీస్. అంటే లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ మెయింటెనెన్స్ పెరిగింది అనుకోండి. అప్పుడు అంతా దుమ్ము, చెత్త, చెట్లు అన్నీ ఉండేటివి. అప్పుడు ఎంట్రీ ఫీ 10 రూపాయలు ఏమి ఉండేది. డన్. ఎంతైనా ఒకప్పుడు కన్స్ట్రక్షన్ అవి చూడండి. అండ్ ఇవన్నీ ఏవైతే కింద మీకు చిన్న చిన్న బాక్స్ లాంటివి కనిపిస్తున్నాయో, ఇవన్నీ కూడా జైల్స్కి పైనుంచి వెంటిలేషన్కి. యాక్చువల్లీ ఇందాక నేను దీన్ని చూపించి ఆ జాలి లాంటి జైల్ అని ఉంది కదా, జైలు యాక్చువల్గా అది వాటర్ రిజర్వేర్ అంట. ఇది లైట్ హౌస్ పక్కనే ఉండే ఇందాక. ఇది వచ్చేసి సింకేరియం ఫోర్ట్. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కూడా. హార్ట్ అటాక్ మూవీలో ఉంటుంది, చాలా మూవీలో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే పక్కనే సింకేరియం బీచ్ కూడా. అది కండోలిం, కలంగూట్ బాగా స్ట్రెచ్ అంతా అది. ఇంకా వచ్చేసాం అంజునా బీచ్. ఇంకా ఫుల్ ఆకలి ఉండే, ఆల్మోస్ట్ టైం 3. ఇంకా లంచ్ ఇక్కడ చేసాం, దాల్ తడకా అవి ఇవి అని సింపుల్గా కనిపించేసాం. అంజునా బీచ్ సన్సెట్కి చాలా బాగుంటుంది ప్లేస్. ప్రశాంతంగా కూర్చోవచ్చు, చిల్ అవ్వచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి.
అంజనా బీచ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో వెగేటర్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. వెగేటర్ బీచ్ కాదు, వ్యూ పాయింట్. వెగేటర్ బీచ్తో మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా వ్యూ పాయింట్కి వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి ఈ టాప్ వ్యూ దొరుకుతుంది. అంతా బాగా అనిపిస్తుంది. అక్కడ అది కనిపిస్తుంది అయితే చెపోరా ఫోర్ట్. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. రిలాక్స్, మంచి గాలి వస్తుంది. చాలాసేపు కూర్చోవచ్చు. చల్ల బ్రీజ్ వస్తుంది మంచిగా. చలో బ్యాక్ టు రూమ్. ఆల్మోస్ట్ 5:50. అసలు టైం ఏది లేదు. పొద్దున లగేజ్ రిసెప్షన్ దగ్గర పెట్టేసి అట్లా అగోడా ఫోర్ట్, సింకేరియం బీచ్ ప్లస్ ఫోర్ట్, అంజునా నుంచి ఆ వెగేటర్ వ్యూ పాయింట్ చూసుకొని వచ్చేసరికి 5-6 అవుతుంది. ఆల్మోస్ట్ 5:50. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి అరౌండ్ 35 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ పడుతుంది. క్యాబ్ కూడా వెళ్ళొచ్చు, బట్ టైం ఉంది, నైట్ 11 కదా. అయితే ఇప్పుడు డైరెక్ట్ బస్ ఉందంట 6:30 నుంచి. పక్కన ఎక్కడైతే నేను స్కూటీ రెంట్ తీసుకున్నాను, కావాలని దాని పక్కన తీసుకున్నాను, బస్ స్టాప్ పక్కన. సో దట్ మేము లగేజ్ తీసుకొని అక్కడ స్కూటీ రిటర్న్ ఇచ్చేసి అక్కడ బస్ ఎక్కేసి టు ఎయిర్పోర్ట్. ఒకవేళ డైరెక్ట్ బస్ మిస్ అయితే కూడా పనాజీకి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కలంగూట్ నుంచి పనాజీలో మళ్ళీ బస్ చేంజ్ అయ్యి టువర్డ్స్ ఎయిర్పోర్ట్. తక్కువలో వెళ్ళిపోవచ్చు కదా, టైం ఉంది కదా. ఒకవేళ టైం లేకపోతే ఆబ్వియస్లీ క్యాబ్ తీసుకునే వాళ్ళం. 2000 నుంచి 2500 అలా అవ్వచ్చు. అండ్ గోవా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మీకు ముఖ్యంగా లాంచ్ చూపిస్తాను. గోవా ఎయిర్పోర్ట్లో లాస్ట్ టైం వచ్చిన లాంచ్ లేకుండే, ఇప్పుడు రీసెంట్గా పెట్టారంట. చూద్దాం అది ఎంతవరకు పనిచేస్తుంది, మరి ఏమున్నాయి అని. అది చూపించిన తర్వాత అక్కడికి వీడియో ఎండ్ చేస్తాను. ఇంకా పదండి. ఇంకా సో బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా పాసిబుల్ బాస్. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్లైట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యి, ట్రైన్లో వస్తేనే పాసిబుల్. బస్లో వస్తే కూడా సేమ్ సిచ్యువేషన్. బస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొంచెం చూసి ప్లాన్ చేసుకోవాలనుకుంటే కలంగుట్ బాగా రూమ్స్ దొరికేస్తాయి మీకు. 4 కలిసి రూమ్లో ఉండొచ్చు. మేము ఉన్నాం కదా, 1100 రూపాయలు రూమ్. బీచ్కి 500 మీటర్స్. ఫుడ్ కూడా ఎవ్రీ బడ్జెట్కి ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది బాగా కలంగూట్లో. మీ రేంజ్ని బట్టి తినొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు కూడా కొంచెం చూసి ప్లాన్ చేసుకుంటాను. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే 7,000 నుంచి 10,000 రూపీస్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ట్రిప్. ఓకే, పైన మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం. ఏసీ బస్ ఉంది మనకి డైరెక్ట్ కలంగూట్ నుంచి. అరౌండ్ 6:30 స్టార్ట్ అవుతుంది, నైట్ 8కి రీచ్ అవుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 800. టికెట్ రా పాస్ 10th పాస్. ఇట్లా బస్ అయితే బాగా మంచిగా ఉంది. ఏసీ అయితే మస్ట్ అనుకోండి ఈ ఎన్వైరన్మెంట్కి. 1.5 అవర్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి. నార్మల్గా అయితే డైరెక్ట్ మన వెహికల్లో 1 అవర్, బస్ కాబట్టి కొంచెం డిలే. మోస్ట్ ప్రాబ్లీ పనాజీలో ఆగుతుంది కొద్దిసేపు అందుకు. ఎగ్జాక్ట్గా 7:50కి ఎయిర్పోర్ట్లో దింపేసింది బస్. బాగుంది, ఎయిర్ కండిషన్, 200 రూపీస్, 1.5 అవర్ వర్త్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చెక్ ఇన్ చేసుకుని లాంజ్లోకి వెళ్దాం. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. లాంచ్ ఏంటంటే ఇక్కడ గుడ్ టైమ్స్ బార్ అని ఒకటి అనిపిస్తుందా. దీనికి మాత్రమే క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఉన్న లాంచ్ యాక్సెస్ ఉంది. ఇప్పటివరకు నేను ఇండియాలో చూసిన వర్స్ట్ లాంచ్ ఏదంటే ఇదే. నా దగ్గర 4 ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ లాంచ్ యాక్సెస్ ఉన్నవి. అందులో ఒకే ఒక కార్డ్కి మాత్రమే దీనిలో యాక్సెస్ దొరికింది. అది వచ్చి ఎస్బీఐ ప్లాటినం కార్డ్. దాని కూడా ఏంటంటే మ్యాక్సిమం టైం లిమిట్ 30 మినిట్స్. చిన్న స్పేస్ ఈ లాంచ్, చాలా చిన్నది, అంత వర్త్ కూడా కాదు. సో నేను వెళ్ళేది లోపలికి, ఫ్రెండ్ పంపించాను. ఒకటి వాళ్ళు వచ్చేది బయటకి ఎప్పుడో ఒకసారి కనుక వెళ్ళేది తిన్నాను ఫ్రెండ్ పంపించాను. ఇంత ముగ్గురం బయట తిన్నాం కేఎఫ్సీలో. అది కూడా వెళ్ళేసి వచ్చి అన్నాడు, పెద్ద ఏం లేదు, ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అట్లా ఇలా. సో అది మ్యాటర్. యాజ్ ఆఫ్ నో అయితే గోవా ఎయిర్పోర్ట్ది ఆల్మోస్ట్ ఇంకా ట్రిప్లో అంతే. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి ఫినిష్ ఇన్ టచ్. మిగతా ముగ్గురం అక్కడే కేఎఫ్సీలో తిన్నాం. ఓవరాల్గా మాకు ఈ ట్రిప్కి నా కాస్ట్ వచ్చేసి మాకు ఓన్లీ ఫ్లైట్స్కే అరౌండ్ 7,800 రూపీస్ అయ్యి రౌండ్ ట్రిప్కి.
అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మేము క్యాబ్స్లో తిరిగాము. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ టు ఎయిర్పోర్ట్, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్, మళ్ళీ సౌత్ గోవా నుంచి మళ్ళీ నార్త్ గోవాకి మళ్ళీ క్యాబ్స్ చాలా బడ్జెట్ తినేసాయి కూడా, మాకు టైం లేనందువల్ల తప్పలేదు. సో ఓవరాల్గా మాకు పర్ పర్సన్ అయిన బడ్జెట్ 16,000 రూపీస్ అయింది 3 డేస్కి. యాజ్ సెడ్ మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ ఫ్లైట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషనే తినేసాయి. ఇఫ్ మీరు కనుక ట్రైన్లో వెళ్ళి గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే మాత్రం స్టిల్ 7,000 నుంచి 10,000 రూపీస్లో అయితే కంప్లీట్ చేయొచ్చు. ఎస్, మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సౌత్ గోవానా నార్త్ గోవానా అంటే ఇప్పుడు నేనైతే సౌత్ గోవాని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా టైం గడపాలనుకున్న వాళ్ళకి సౌత్ గోవా, లేదు మేము ఫస్ట్ టైమర్స్ సెకండ్ టైం ఇంకా చిల్ అవ్వడానికి అనుకుంటున్నాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ నార్త్ గోవా. అందులోనూ కలంగూట్ బాగా ఏరియా మోస్ట్లీ ప్రిఫరబుల్. అండ్ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఉండడానికి కూడా మనకు కొంచెం తక్కువ రేట్లో దొరికే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి బాగాల్లో కానీ కలంగూట్లో కానీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫర్ చేసేది కూడా అదే. సో అది డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.